ఆకాశయానం ఒక పక్షుల కథ. పక్షి ఒకప్పుడు ఒక అడవిలో చిన్న చిన్న పక్షులు ఎంతో ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో మయూరాలు, తోటపరులు, పిచ్చుకలు, నెమళ్ళు, కాకులు, తెల్లరాబందులు అన్నీ కలిసి ఒక పెద్ద కుటుంబంగా ఉండేవి. అందరికీ స్నేహం ఎక్కువ. ఒక రోజు పిట్టపాప, చిన్నుపిట్ట అన్నది, మనమంతా కలిసి ఆకాశంలో ఒక దూరయాత్రకు వెళ్లమంటారా? అందరూ ఆశ్చర్యపోయారు. మనమంతా కలిసి ఎక్కడికైనా వెళ్లడం ఎంతో మజాగా ఉంటుంది అన్నది మయూరం. అప్పుడు పెద్దవాళ్లు అయిన కాకి, నెమలి ఇలా చెప్పారు, అలాగే కాని మనం కలిసి ప్రయాణించాలంటే సరైన పథకం కావాలి. ప్రతి ఒక్కరూ ఒకరికి సహాయం చేస్తేనే ఈ యాత్ర విజయవంతం అవుతుంది. అందరూ కలిసి ఒక పర్వతం దాటి, ఒక అందమైన సరస్సు దగ్గరకి ప్రయాణం చేయాలనుకున్నారు. మధ్యలో వర్షం వచ్చింది. గాలులు బలంగా వీచాయి. కాని ఒకరికొకరు సహాయం చేస్తూ పక్షులు ముందుకి సాగాయి. పిట్టపాపకి దారి తెలియకపోతే కాకి చూపింది. మయూరం తన రెక్కలతో చిన్నపక్షులకు ఆశ్రయం ఇచ్చింది. చివరికి అందరూ కలిసి ఆ సరస్సు దగ్గరికి చేరుకున్నారు. ఆ నీటి అద్దంలో తమ ప్రతిబింబం చూసి హర్షించారు. చివరగా చిన్నుపిట్ట ముచ్చటగా అన్నది, మనమంతా ఒక్కటిగా ఉంటే ఎంతటి కష్టమైన యాత్రైనా మధురంగా ఉంటుంది. స్క్రోల్ కథలోని మౌలిక సందేశం: ఒకతైక్యం, సహకారం, స్నేహం ఉంటే ఎలాంటి ప్రయాణమైనా విజయవంతం అవుతుంది.